తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ఆస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆస్తులో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై చర్చించారు. మరోవైపు తుగ్లక్ రోడ్డులోని నివాసాన్ని సందర్శించారు. ఆ బంగ్లా వద్ద కేసీఆర్ నేమ్ ప్లేట్ మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తుగ్లక్ రోడ్డులోని 23వ నెంబర్ బంగ్లా కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సిబ్బంది బంగ్లా ఖాళీ చేశారు. సుమారు 20 ఏళ్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. అయితే ఇవాళ తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాకు వెళ్లారు. మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూజ చేసి అధికారికంగా బంగ్లాను వినియోగించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ఆస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ వాటా, అలాగే నూతన భవనాల నిర్మాణంపై చర్చించారు. మరోవైపు తుగ్లక్ రోడ్డులోని నివాసాన్ని సందర్శించారు. ఆ బంగ్లా వద్ద కేసీఆర్ నేమ్ ప్లేట్ను మార్చి సీఎం రేవంత్ రెడ్డి పేరును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తుగ్లక్ రోడ్డులోని 23వ నెంబర్ బంగ్లా కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ సిబ్బంది ఆ బంగ్లాను ఖాళీ చేశారు. సుమారు 20 ఏళ్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. అయితే ఇవాళ తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ఆ బంగ్లాకు వెళ్లారు. మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూజ చేసి అధికారికంగా బంగ్లాను వినియోగించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎటువంటి రాజకీయపరమైన అలాగే పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. కేవలం ఆయన నివాసంలో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్కి సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆస్తుల విభజన అలాగే భవన్ ఏర్పాటు అంశాలపైన తెలంగాణ రెసిడెంట్ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించాడు. అలాగే ఎంత భూమి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అలాగే ఇందులో తెలంగాణకి ఎంత వాటా వస్తుంది అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రివ్యూని నిర్వహించి ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది గత వారం. సో ఆ అంశాలపైన ప్రధానంగా విభజన సందర్భంగా 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 58-42 రేషియోలో ఆస్తుల విభజన అనేది జరగడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న 19 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి ఇక్కడ ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్కు ఉంది. నిజాం సంబంధించిన హైదరాబాద్ హౌస్ని కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న అశోకా రోడ్ అలాగే ఈ మాధవరాజ్ ఇండియా రోడ్లో ఉన్న భూమిని ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇప్పుడున్న ఈ భూమిని ప్రస్తుతం పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 ఏళ్ల కాల పరిమితి ముగిస్తుండడం, అలాగే తెలంగాణకు సంబంధించిన ఒక భవన్ ప్రత్యేకంగా లేకపోవడంతో ప్రస్తుతం ఈ ఉమ్మడి భవన్లోనే తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్, ఈ 2 రెసిడెంట్ కమిషనర్ల కార్యాలయాలు, అలాగే 58-42 రేషియోలో గదులను కానీ, హాల్స్ని కానీ, అలాగే వాహనాలని, ప్రతి ఆస్తిని కూడా విభజించుకుని ప్రస్తుతం 2 ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే 2025 నాటికి ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేసే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా తెలంగాణ భవన్ ఏర్పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఒక భవన్ అంటూ ఉండాలి అని చెప్పి ప్రస్తుతం అధికారులతో ఒక రివ్యూ సమావేశాన్ని సైతం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం హోంశాఖ కూడా ప్రస్తుతం ఇప్పుడు నేనున్న బ్లాక్ ఏదైతే ఇటు గోదావరి బ్లాక్ అలాగే శబరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్ ఉందో ఈ బ్లాక్ని ఏపీకి కేటాయించి పటోడి హౌస్లో సుమారు 7.5 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉంది. సో ఆ భూమిని ఇప్పుడు తెలంగాణకి ఈ 19 ఎకరాల భూమిలో సుమారు 58-42 రేషియోలో 8 ఎకరాలకు పైగా భూమి అనేది తెలంగాణకు రావడం జరుగుతుంది. సో ఆ ఖాళీ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించుకుంటే కనుక తెలంగాణ భవన్ ప్రత్యేకంగా ఉంటుంది, ఆంధ్ర భవన్ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే గతంలో సీఎం కేసీఆర్ ఈ ప్రస్తుతం ఉన్న భవన్ మొత్తం కూడా తెలంగాణకు సంబంధించింది. నిజాం భూమిని ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఈ భూమి అంతా కూడా తెలంగాణకు లేకుండా ఏపీకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ భూమి అంతా తెలంగాణకే కావాలని చెప్పి పంచాయతీ పెట్టడంతో ఈ భవన్ విభజన అనేది నిలిచిపోవడం జరిగింది. సో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేవలం తాత్కాలికమైన భూ హక్కులు మాత్రమే ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు హక్కులు అనేవి ఉండవు. సో
అందుకని ఈ విభజన భూ పంచాయతీలు అనేవి ముఖ్యంగా లాంగ్ ప్రొసీడింగ్ పెండింగ్ అంశంగా ఉంచకుండా కొత్తగా భవనం నిర్మించుకోవాలన్న ఆలోచనలో ప్రస్తుతం ఉన్న కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే నూతన భవన ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన అధికారులతో సమీక్షా సమావేశాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించడం జరిగింది. అలాగే తుగ్లక్ రోడ్ 23 నివాసం సుమారు 19 ఏళ్లుగా కూడా కేసీఆర్ ఆ నివాసంలో ఉన్నాడు. 2004లో ఆయనకి అలవాటైంది. ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత సీఎం అయిన తర్వాత 2014లో కూడా అదే భవనంలో కేసీఆర్ బస చేసేవారు. ఎంపీ కవిత కూడా అదే నివాసంలో, కేసీఆర్ కుమార్తెగా అదే నివాసంలో ఉండేవారు. సో ప్రస్తుతం ఓటమి తర్వాత బీఆర్ఎస్కి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఆ సామగ్రిని మొత్తం తరలించి భవన అధికారులకు ఆ భవనాన్ని అప్పగించడం జరిగింది. సో సీఎం హోదాలో ఢిల్లీలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఒక అధికారిక నివాసాన్ని కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ తుగ్లక్ రోడ్ 23కి రేవంత్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఈరోజు అధికారికంగా ఆ నివాసంలో ఉన్న ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఈరోజు రాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, అలాగే రేవంత్ రెడ్డి యొక్క సన్నిహిత సహచరులు, అలాగే ఏఐసీసీ నేతలు వీళ్ళందరికీ కూడా ఒక విందును ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాసాన్ని కేటాయించడం జరిగిన తర్వాత ఎంపీగా ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు కాబట్టి సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీలందరికీ కూడా ఒక విందు ఇవ్వాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంగా ఎవరికి ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే ఏఐసీసీ పెద్దల్ని కేసీ వేణుగోపాల్, ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా మరికొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నేతలు, అలాగే ఎంపీలు, పార్లమెంట్లో వివిధ పార్టీలకు సంబంధించి రేవంత్ రెడ్డితో స్నేహంగా మెలిగే ఎంపీలు వీరందరినీ కూడా విందుకి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. సో ఈ విందు ఏర్పాట్లు కూడా ప్రస్తుతం తుగ్లక్ రోడ్ 23లో కొనసాగుతున్నాయి. ఎటువంటి ముఖ్యంగా పార్టీ పదవులకు సంబంధించి కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీ ఎంపిక, అలాగే ఇతర అంశాలు పిఎస్సీలో నిన్న చర్చించిన అంశాలకు సంబంధించి ఒక నివేదిక అయితే మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు. కానీ అదర్ దాన్ దట్ ఎటువంటి మీటింగ్స్ సమావేశాల్లో అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాల్గొనడం లేదు. ప్రస్తుతం ఆయన యమునాలోని 902 తన ఎంపీగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన నివాసంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. కేవలం ఒక్క భవన్ విభజన, అలాగే తెలంగాణ భవన్ ఏర్పాటుకు సంబంధించి ఖాళీ స్థానం, ఈ అంశాలపైన మాత్రమే ఆయన రివ్యూ చేయడం జరిగింది. మిగతా ఎంపీలు అజారుద్దీన్ కలవడానికి వస్తామని చెప్పినా సరే ముఖ్యంగా వద్దన్నట్లుగా సమాచారం. అలాగే కొంతమంది నేతలు కూడా ఢిల్లీలో సీఎం ఉన్నారని చెప్పి తెలిసి కలవడానికి వస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో ఇంకా చాలా మంది నేతలు వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యక్తిగత సమయాన్ని గడిపేందుకే ఇటు సీఎం ప్రస్తుతం యమునా బ్లాక్ లో ఉన్నారు. అలాగే రాత్రి ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరికీ కూడా విందును ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం కీలక నేతలంతా కూడా ఇండియా అలయన్స్ మీటింగ్ లో అశోక్ హోటల్లో ఉన్నారు కాబట్టి సో ఈ సమావేశం ముగిసిన తర్వాత నేతలందరూ కూడా ఈ విందుకి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరబోతున్నారు. అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం మాత్రం కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా కేసీ వేణుగోపాల్ అలాగే మాణిక్రావు ఠాకరే చర్చించి భవిష్యత్తులో త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.